హే గైస్, నేను మీ భద్రాడి ఎప్పటికప్పుడు సరికొత్త అప్డేట్స్తో మీ ముందుకైతే వచ్చాను. ఈరోజు మనకి వైఎస్ఆర్ చేతి అయితే రిలీజ్ చేస్తున్నారండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించి 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఎవరైతే మహిళలు ఉంటారో వీళ్ళందరికీ వైఎస్ఆర్ చేయుత ప్రభుత్వ పథకం ద్వారా సంవత్సరానికి 18,750 రూపాయల డబ్బులు అనేది అయితే రిలీజ్ చేస్తున్నారు. ఈ అమౌంట్కి సంబంధించి ఆన్లైన్లో మనము ఏమైనా సరే పేమెంట్ స్టేటస్ ఏమైనా చెక్ చేసుకునే దానికి ఉంటుందా ఏంటని చాలామంది అడుగుతున్నారు. సో ప్రతి ఒక్కరి డౌట్స్ కోసం ఈరోజు ఈ వీడియోతో నేను మీ ముందుకైతే వచ్చాను. సింపుల్గా మీ మొబైల్లోనే మీరే మీ వైఎస్ఆర్ చేయుత యొక్క పేమెంట్ స్టేటస్ అనేది ఎలా తెలుసుకోవాలి ఏంటనేది క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. గైస్, ఐ థింక్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందంటే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ పొందాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, నాతో కాంటాక్ట్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ఇస్తాను, జాయిన్ అవ్వండి. అందులో నా నెంబర్ ఉంటుంది, మెసేజ్ చేయండి. ముందుగా మనం చూసుకున్నట్టయితే దాదాపుగా 26,98,931 మంది లబ్ధిదారులకి వైఎస్ఆర్ చేయుత ప్రభుత్వ పథకం ద్వారా ఈరోజు 5,000 పైచీలకు అంటే 5,000 కోట్ల పైచీలకు అమౌంట్ అనేది అయితే డబ్బులు అయితే రిలీజ్ చేస్తున్నారండి అనకాపల్లి నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, ఇక్కడికి క్లియర్. ఇకపోతే ఈరోజు మనకి డబ్బులు రిలీజ్ చేస్తున్నారు కదా, ఇప్పుడు అక్కడ బటన్ నొక్కగానే మనకి డబ్బులు అనేది వస్తుందని చాలామందికి ఒక డౌట్. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, వైఎస్ఆర్ చేయుత అనేది రిలీజ్ అయితేనే మనకి డబ్బులు అనేది రాదండి. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో మీటింగ్ అయితే కండక్ట్ చేయాలి. అలాగే మనకంటే మీకు ఒక డౌట్ రావచ్చు, ఎలక్షన్ కోడ్ వస్తుంది కదా అన్న, ఇప్పుడు అమౌంట్ అనేది మనకు వస్తుందా రాదా, ఈరోజు రిలీజ్ చేస్తారు ఇంకొక 4-5 డేస్కి ఎలక్షన్ కోడ్ వస్తుందని అయితే అనుకోవచ్చు. గవర్నమెంట్ ఈ వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి ముందుగానే మనకి ఇంత ఖర్చు అవుతుందని ఇంత అమౌంట్ అనేది ముందుగానే అయితే వదులుతారండి. అది మన నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారు అలాగే మన మండలానికి సంబంధించి మీటింగ్ అనేది కండక్ట్ చేసుకొని చెక్కుల రూపంలో జస్ట్ ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేస్తారు. అప్పుడు అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే రీసెంట్గా డ్వాక్రాకి సంబంధించి ఏ విధంగా రిలీజ్ చేస్తారో అలాగే రిలీజ్ చేస్తుంది. ఇంకో విషయం అండి, ఈరోజు డబ్బులు రిలీజ్ చేశారు కదా, ఈరోజు రేపే వస్తుందని అయితే ఎవరు అనుకోవద్దు, వస్తుంది. బట్ అది షెడ్యూల్ ప్రకారం అయితే వస్తుంది. దీని గురించి మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. జస్ట్ ఈరోజు మన మొబైల్లో మనం పేమెంట్ అనేది ఎలా చెక్ చేయాలి, 2 వేస్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి లాస్ట్ చెప్తాను, ఇప్పుడు ఇంకోటి వచ్చేసి మనము మొబైల్లో ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. అది ఎలానో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్క్రీన్ ఇక్కడ వస్తుంది, సో మీరు ఫాలో అవ్వండి. గైస్, వీడియో నచ్చితే తప్పకుండా మీరు కామెంట్లో కానీ లైక్ కానీ ఆర్ట్ సింబల్ కానీ తీయడం మర్చిపోవద్దు, ఎందుకంటే ఈ వీడియో మీకు ఎంత యూస్ఫుల్ అయింది అనేది కూడా నాకు తెలుస్తుంది. సో ముందుగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే NBM అప్లికేషన్ స్టేటస్ అనే ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం సెలెక్ట్ స్కీమ్ అనే దగ్గర వైఎస్ఆర్ చేయుత అనేది అయితే ఎంచుకోవాలి. సో చేయుత అనేది ఎంచుకున్న తర్వాత ఇక్కడ ఇయర్ అడుగుతుంది. ఇయర్ వచ్చేసి నేను మీకు ఎగ్జాంపుల్ చూపించడం కోసం ఇక్కడ మనకి 2023 అంటే 22, 23, 23, 24 ఉంటుంది. ఇప్పుడు ఈ సంవత్సరం పేమెంట్ కోసం మీరు 23, 24 అయితే ఎంచుకోండి. ఎంచుకున్న తర్వాత ఇక్కడ మనకి ఆధార్ నెంబర్ అడగడం జరుగుతుంది. సో నేను ఒక లబ్ధిదారుని ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను, 966045. సో ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఒక క్యాప్చా అయితే ఉంటుంది. క్యాప్చా అయితే ఎంటర్ చేద్దాం. సో ఎంటర్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తానే ఒక ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుంది. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి అప్లికేషన్ యొక్క డీటెయిల్స్ పూర్తి సమగ్ర సమాచారం అనేది ఇక్కడే రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్, ఇకపోతే వాళ్ళ బెనిఫిషరీ పేరు, అలాగే వాళ్ళ మొబైల్ నెంబర్, ఇకపోతే వాళ్ళ ఆధార్కి సంబంధించి డీటెయిల్స్ అన్నీ అయితే వస్తాయి. ఇక్కడ మనకి అప్లికేషన్ స్టేటస్ దగ్గర అప్రూవ్ అని కనుక ఉంటే ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తుంది. ప్రజెంట్ మనకి సైట్ అనేది ఇంకా అప్డేట్లో ఉంది. ఈరోజు డబ్బులు అనేది రిలీజ్ అయిపోయి ఒక 1 or 2 డేస్లో ఖచ్చితంగా సైట్ అనేది అప్డేట్ చేస్తారు. అప్డేట్ చేస్తానే మీకు పేమెంట్ స్టేటస్ అనేది ఎక్కడ చూపిస్తుందంటే ఇక్కడ చూడండి, మనకి పేమెంట్ డీటెయిల్స్ స్టేటస్ రిమార్క్స్ అని ఉంది కదా, ఇక్కడ మనకి పేమెంట్ స్టేటస్ అనేది చూపిస్తుంది. అది ఎలానో కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. సపోజ్ 2022, 23 ఎంచుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ మనము క్యాప్చా అనేది అయితే ఒకసారి ఎంటర్ చేద్దాం. గైస్, ఇంకొక విధంగా కూడా ఉంది, మనం డబ్బులు అనేది ఎలా చెక్ చేయాలనేది కూడా అది నేను లాస్ట్లో చెప్తాను. గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తానే ఇక్కడ చూడండి, మనకి పేమెంట్ స్టేటస్ సక్సెస్, స్టేట్ బ్యాంక్లో వీళ్ళకి అమౌంట్ అయితే క్రెడిట్ అయ్యింది. ఈ విధంగా మన మొబైల్లోనే మనము ఈ వెబ్సైట్ అనేది అప్డేట్ అయిన తర్వాత డబ్బులు వచ్చిందా లేదా అనేది ఆన్లైన్లో ఫ్రీగా చెక్ చేసుకోవచ్చు. ఎటువంటి అమౌంట్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. జస్ట్ అక్కడి నుంచి కాపీ చేసుకొని మీరు ఓపెన్ చేసుకొని ఈ విధంగా మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి స్కీమ్ సెలెక్ట్ చేసుకొని ఓటీపీ ఎంటర్ చేస్తేనే మనకి స్కీమ్ డీటెయిల్స్ అయితే వస్తాయి. సో ఇక్కడికి క్లియర్. ఇకపోతే మనకి రెండో వే వచ్చేసి జస్ట్ మిస్డ్ కాల్ ద్వారా, అంటే ఐ థింక్ మన మొబైల్లోంచి మనకు సంబంధించిన బ్యాంక్కి మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా మన బ్యాంక్ అకౌంట్లో ఎంత అమౌంట్ ఉందనేది డైరెక్ట్గా వాళ్ళే మీకు మెసేజ్ రూపంలో పంపిస్తారు. ఆ నెంబర్స్ అనేవి నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒక వెబ్సైట్ లింక్, అక్కడికి వెళ్ళండి. మీకు సంబంధించిన బ్యాంక్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి జస్ట్ మీరు మిస్డ్ కాల్ అలర్ట్ ఇస్తే చాలు, కట్ అయిపోయి
మీ బ్యాంకులో పలానా పర్సన్కి అమౌంట్ ఇంత క్రెడిట్ అయింది, ఇంత ఉందని అయితే జస్ట్ ఒక మామూలు మెసేజ్ అయితే వస్తుంది. ఐ థింక్ ఈ 2 వేస్లలో మీకు ఏవైనా నచ్చిందో కూడా మెసేజ్ చేయండి. ఇంకా మరిన్ని అప్డేట్స్ పొందాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ అప్డేట్స్ పొందాలనుకుంటే లైక్ చేయండి, కామెంట్లో ఆర్ సింబల్ కానీ లైక్ సింబల్ ఇవ్వండి. నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ఇస్తాను, జాయిన్ అవ్వండి. జై హింద్.